మళ్ళీ మళ్ళీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా ఇంట్లో గణపతిని ఎలా నిమజ్జనం చేసుకున్నామో ఏంటితో పాటు నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేం చేశాను, అలాగే మా ఊరి గణపతి రెండవ రోజు ఉత్సవాల్లో భాగంగా ఏమేం జరిగినాయి ఏంటి, ఇవన్నీ చూడాలి అంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడాలండి. అప్పుడే మీకు ఈ వీడియో ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇదే కదా మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకైతే వ్లాగ్లోకి అయితే వచ్చేద్దామండి. ఇంకైతే మా ఇంట్లో ఉన్న గణపతిని అయితే నిమజ్జనం చేయాలనుకుంటున్నామండి. అందుకే ముందుగా గణపతిని పూజ అయితే పూర్తి చేసేసుకున్నానండి. గణపతి దగ్గర ఉన్న దీపాలను తీసి పైన పెట్టేస్తున్నాను. రోజు ఉండే దీపాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ ప్లేస్లో అయితే ఇక్కడున్న దీపాలను తీసి పైన పెట్టేస్తూ ఉన్నాను. నేనైతే ఇలాగే చేస్తాను. అఖండ దీపం పెడితే మాత్రం అఖండ దీపాన్ని పక్కకు పెట్టి ఆ తర్వాత గణపతిని తీస్తాను. ఈసారి అయితే నేను ఎక్కువ రోజులు పెట్టలేదంట, అంటే 3 రోజులు 5 రోజులు అలా పెట్టలేదు, ఒక్కరోజే పెట్టాను గణపతిని. అందుకే ఇంకా గణపతిని అయితే గణపతి పప్ప మోరియా అనుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ గణేష్ని అయితే తీస్తున్నామండి. నిమజ్జనానికైతే అన్నీ రెడీ చేసాము. అది ఎలా చేశాను ఏంటనేది చూస్తూ ఉంటే మీరే అర్థమైపోతుంది. ఇంకైతే మా పెద్ద బాబు తల మీద అయితే పెట్టేశానండి. మా పెద్ద బాబుతోనే ఎప్పుడూ కూడా గణేష్ని అయితే నిమజ్జనానికి తీసుకువెళ్తాను. అంటే నేను ఎక్కడికో కాదండి, మా ఇంటి మిద్ది పైన అయితే మేము నిమజ్జనం చేసుకుంటాం ఎప్పుడూ కూడా. అక్కడికే బాబుతోటి అయితే పైకి తీసుకెళ్తున్నాను. మీరైతే ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా బాబు అయితే అలా విఘ్నేశ్వరిని శిరస్సు పైన పెట్టుకొని పైకైతే వచ్చేసాడండి. ఇంకా నేనైతే ముందుగానే బకెట్తో నీళ్ళు అవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. అందుకే ముందు మీకు చూపించాను కదండి, ఉప్పు ఉండేది ఈ బకెట్లో. ఆ ఉప్పును తీసేసి ఆ బకెట్లో అయితే నీళ్లు నింపేసి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు అయితే ఒక్కొక్కటిగా వేస్తూ ఉన్నానండి. ఇంకా ఏంటి చేతిలో మరొక ఫోన్ ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మళ్ళీ షార్ట్ వీడియో కావాలి కదా, అందుకని షార్ట్ వీడియో కోసం అయితే ఫోన్లో చేతిలో ఇంకో ఫోన్ పట్టుకొని అయితే తీస్తూ ఉన్నాను. అందుకే అది ఫోన్ మిడిల్లో కనపడుతూ ఉంది. చూడండి, ఇంకైతే పూలతోటి ఇలా నీళ్ళన్నిటినీ అలంకరించేసుకుంటున్నాను. చుట్టూతా చామంతులు, గులాబీలతోటైతే నీళ్ళ మీద ఇలా అలంకరిస్తున్నాను. మనకి ఇష్టం అండి, మనకు నచ్చినట్లయితే మనం చేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని పూలు ఉన్నాయండి, ఇంకా అందుకని అవి ఇలా అయితే అలంకరించుకుంటున్నాను. నాకు పూలతో అలంకరించడం అంటే చాలా ఇష్టం అండి. అలాగే దేవుడి దగ్గర పూలు ఉంటే ఎక్కువగా నాకు ఇష్టము. ఎక్కువ పూలకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను పూజ చేసుకునేటప్పుడు. అంతా ఎక్కువ ఇంతకు ముందైతే నేను తెలియక నైవేద్యాలని అన్నీ చేయాలి, ఇన్ని చేయాలి అని అనుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత నాకు నైవేద్యాలు చేసేదానికన్నా దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటేనే తృప్తి వస్తుందని అర్థం చేసుకొని ఇంకా అప్పటి నుంచి ఎక్కువ అలంకరణ మీద అయితే దృష్టి పెట్టానండి. ఇంకైతే గణేష్ నిమజ్జనం అయితే ఇలా అయితే చేసేసామండి. గణేష్ నిమజ్జనం అయిపోయాక విఘ్నేశ్వరునికి ఒక టెంకాయ అయితే సమర్పించి కర్పూర హారతిని అయితే ఇచ్చాను. మామూలుగా ఎప్పుడూ కూడా గణపతిని అలా పెట్టబోయే ముందు కూడా టెంకాయ కొడతాము, కానీ అప్పుడు అలా కన్నా ఇలా అయితే బాగుంటుంది. టెంకాయ నీళ్ళను కూడా అక్కడ నిమజ్జనం చేసిన దాంట్లో పోయవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేనైతే టెంకాయ నిమజ్జనం అయిపోయాకైతే కొట్టానండి. ఇంకా కర్పూర హారతి అయితే ఇస్తున్నాను. మీరందరూ అయితే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే నన్ను అయితే మన్నించండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా. ఇది నాకు తెలిసిన విధానం, అందుకే నేను ఇలా చేస్తాను. ఇంక ఇలా అయితే అయిపోయిన తర్వాత బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర అయితే చినుకులు పడుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి పెద్ద వాన అయిపోయిందండి. ఇంకైతే కాసేపు ఇలాగ బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తున్నాం బస్ కోసం అయితే. ఇంకా బస్సు వచ్చిందండి, ఎక్కేసాము. ఇంకా ఇదైతే బాపట్ల దిగేసామండి. మా తమ్ముడు అయితే వచ్చాడు మమ్మల్ని తీసుకెళ్ళటానికని. ఇంకా చిన్న బాబునైతే తమ్ముడితో పంపించేసి నేను మా అబ్బాయి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇది మా ఇంటి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అక్కడ ఉన్న గణేశుడు, ఆ వినాయకుడు నైతే మీరు కూడా చూసేయండి, దండం పెట్టేసుకోండి. ఓం శ్రీ మహాగణపతినే నమః. ఇంకా ఇలా ముందుకు వచ్చేటప్పటికి మా ఇంటి స్ట్రీట్లో, అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటి స్ట్రీట్లో ఉండే గణేశుడు అండి. జై బోలో గణేష్. మా తమ్ముడు కొడుకు
పాప ఇద్దరు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు మీరు కూడా వినేయండి. చాలా క్యూట్ క్యూట్గా ఎలా మాట్లాడుతున్నారు మీరే వినేయండి. వచ్చిందా అగో చూడండి నా మళ్ళీ చెప్పు మళ్ళీ మళ్ళీ ఓకే. ఇంక ఇక్కడికి వచ్చేటికి మా పిన్నామండి, నేను తమ్ముడు అంటున్నాను కదా, వీళ్ళ అబ్బాయిను మా అమ్మ చెల్లెలండి. ప్రదీప్ని మా అమ్మే పెంచింది, అందుకే వాడికి ఎక్కువ నా దగ్గరే అలవాటు. ఇంకా మన వాళ్ళతోటైతే హ్యాపీగా ఎంజాయ్ చేసింది నేను వచ్చానని, చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా తమ్ముడైతే ఇంట్లో ఇడ్లీ చేస్తే నా మరదలు అది కాదని నాకు పూరి అంటే ఇష్టం అని చెప్పని వెళ్ళి పూరి అయితే తీసుకొచ్చాడండి. అంటే మాతో పాటు వచ్చాడు కదండి, బస్ స్టాండ్కి రిసీవ్ చేసుకోవడానికి అప్పుడే తీసుకొచ్చినట్టున్నాడు. ఇంకా మా పాప అయితే గొడుగు తీసుకొని గొడుగుతో ఆడుకుంటూ ఉంది. ఈ లోపల పాప పలి ముద్దుగా గోవిందనామాలు చెప్పేసింది కదండి. ఇంకైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంటాం. అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కాదండి, మా అన్నయ్య వాళ్ళ అత్తగారింటికి, అంటే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. అత్తయ్య గారిని పలకరించి వద్దామని చెప్పని. అంటే రీసెంట్గానే మా అత్తయ్య గారి వాళ్ళ పెద్ద పాప అయితే చనిపోయారు. అందుకే ఊరికినే కాసేపన్నా వెళ్ళి చూసన్నా వద్దామని ఆ టైంలో వెళ్ళలేకపోయాను. అందుకే ఇలా అయితే వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అత్తయ్య వాళ్ళని వదిన వాళ్ళందరినీ చూపిస్తానండి. ఈసారి అయితే ఎవరిని చూపించట్లేదు, ఎందుకంటే వాళ్ళని బాధలో ఉన్నారు కదండి. ఇప్పుడు అవన్నీ చేయటం కరెక్ట్ కాదు కదా, అందుకని ఊరికినే ఇలా వస్తున్నది. బయట పక్క మాత్రమే వీడియో తీశాను, లోపల పక్క వాళ్ళు ఎవరిని వీడియో తీయలేదు. ఇంకా వీళ్ళు ఉండేది కూడా మా అన్నయ్య, అంటే మా తాతయ్య, చిన్న తాతయ్య పెద్ద తాతయ్య అంటారు కదండి, అలాగే చిన్న తాతయ్య కొడుకు వాళ్ళ ఇంట్లో అయితే వీళ్ళే రెంటుకుంటున్నారు మా అత్తయ్య గారు వాళ్ళు. ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి. ఇదే మెయిన్ పోర్షన్, అంటే మెయిన్ డోరు, ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇంకొక డోరు. ఇంకా మా అన్నయ్య ఏం చేశాడంటే పెద్ద బాబుని తీసుకొని అమ్మాయి ఆఫీస్లో ఉన్న విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి అని చెప్పని తీసుకొని వెళ్ళాడండి. ఇదిగో చూడండి, ఇక్కడ నాట్ ప్లాస్టిక్, ఇక్కడ మా అన్నయ్య కూడా అన్నీ కూడా ప్లాస్టిక్ని వాడాడండి, ప్రతి ఒక్కటి డిస్పోజబులే వాడతాడు. నేనైతే మా అన్నయ్య దగ్గర మా తమ్ముడి దగ్గరే నాకు బాగా అలవాటు అయిందండి ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్పని. వాళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు, మనం ఏదైనా ఒకళ్ళు మంచి చెప్పినప్పుడు వినాలి కదా. ఇంకైతే మా తమ్ముడి దగ్గరికి అయితే మా అన్నయ్య వదిలిపెట్టేసి అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అక్కడైతే వాళ్ళ మేనమామ చూడండి ఎంత ముద్దుగా అన్నం నోట్లో పెడుతున్నారు. ఇక్కడైతే వాళ్ళ రాకీ, ఇదిగోండి మా తమ్ముడు కొడుకు. ఇంకా వాళ్ళందరూ కూడా సరదాగా బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు అక్కడ. మా మరదలు, మా తమ్ముడు, అనూష అయితే మళ్ళీ వెళ్ళిందండి బాబుని తీసుకురావడానికి. ఇదైతే మా వదిన వాళ్ళ అమ్మగారి ఇంట్లో పెట్టిన వినాయకుడు అండి. ఈ బ్రదర్ అయితే తిరిగి బాపట్ల నుంచి వస్తున్నాం కదండి, బస్సులో ఫుల్ వర్షం అండి, బస్సు ఎక్కింది మొదలు ఫుల్ వాన. ఆ వర్షంలో ముందుకు వెళ్తానికి కూడా రోడ్డు కనపడలేనంత వాన. ఆ వీడియో తీద్దామని తీస్తూ ఉంటే ఆ బ్రదర్ ఉండి, అక్కడ కాదమ్మా వీడియో అక్కడైతే నీట్గా రాదు, ఇటు పక్కకు వచ్చి నించొని తీయి అని చెప్పని అన్నారు. ఇంకా అటు వెళ్ళి తీస్తే చాలా బాగా వచ్చింది వీడియో. ఇక్కడైతే చూడండి అద్దం మీద గణపతిని ఎంత బాగా చందనంతో గంధంతో రాశారు. ఇంకా చీరాలు వచ్చి చూసేటప్పటికి అస్సలు వానే లేదండి, మోగ ఎండగా ఉంది, లైట్ ఎండగా ఉంది. అంత పెద్ద వాన అక్కడేమో, అంత పెద్ద వాన ఇక్కడ చూస్తే అసలు నార్మల్గా ఉందండి. ఇంక ఇంటికి వచ్చేసాను. సాయంత్రం పూట మా పిన్ని గారి కూతురు అయితే తను కోరింటాకు నూరిందంట అండి, తలకు పెట్టుకొని నాకు కొంచెం పెట్టుకో అక్క అని ఇచ్చింది. ఇంకా నైట్ పెట్టుకుందాంలే అని లోపల పెట్టేశాను. ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసాం గణపతి దగ్గర. ఇక్కడ ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉండే గణపతి అండి, అంటే డొంక బజార్లో గణపతి. ఇంకా బైరాగ్ తోటలో గణపతి దగ్గర అయితే, అంటే రచ్చబండ దగ్గర, అంటే మాకు రైట్ సైడ్లో ఉండే గణపతి అండి. అక్కడైతే ఈరోజు కోలాటం ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది, అందుకని అక్కడికి వెళ్దామని ఇక్కడ పూజ చూసుకొని, ఇక్కడ పూజ అయిపోగానే అక్కడికైతే బయలుదేరామండి. అక్కడ కోలాటం మీరు కూడా వచ్చారు.
ఇక్కడ మీరందరూ అనుకోవచ్చు ప్రతి బొమ్మ దగ్గర వీళ్ళు కోలాటం వేస్తున్నారు కదా! వీళ్ళకి చాలా డబ్బులు వస్తుంటాయి అని. అలా ఏం లేదండి. వీళ్ళు డబ్బులేమి ఎక్కువ తీసుకోరండి. డబ్బుల కోసమైతే వీళ్ళు కోలాటం అయితే చేయటం లేదు. కేవలం వాళ్ళ ఆ కోలాటాన్ని ఆగిపోకూడదు, అది కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ప్రతి చోట ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఈ బొమ్మ దగ్గరికైతే వచ్చేసామండి. ఈరోజు రెండవ రోజు కదండీ! ఇక్కడైతే మేము విష్ణు సహస్రనామం చేసాం. మొదటి రోజైతే కోలాటం ప్రోగ్రామ్ ఉంది కదండీ! రెండవ రోజు విష్ణు సహస్రనామం చేసాము. ఇలా విష్ణు నామం చేసేసి ఇంటికి వెళ్ళిపోయినాకైతే ఇందాక మా చెల్లెలు గోరింటాకు ఇచ్చిందన్నాను కదండీ! ఇంకా ఇచ్చిన గోరింటాకునైతే పెట్టుకుంటున్నాను. అప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా ఒక్క 10 నిమిషాలు మాత్రమే పెట్టుకొని గోరింటాకైతే తీసేసి పండుకున్నానండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.